శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనము కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న స్టార్ట్ చేసాం ఇది అధ్యాయం. ఒక కథ అయ్యిందండి, చాలా అద్భుతంగా ఉంది. బాబా చెప్పిన గోష్ఠులు, ఆ గోష్ఠుల్లో ఆయన కొన్ని కథలు చెప్తూ ఉండేవారు. దాన్ని కాపాడే తన డైరీలో రాసుకున్నాడు. దానికి మాస్టర్ గారు ఆ కథ వివరణ అనేది చక్కగా మనకు అర్థమయ్యేలాగా, ఒకవేళ కాపాడే రాసినట్టుగా ఆ కథ ఒకటే ఇచ్చారనుకోండి, అందులో అంటే బాబా చెప్పింది అతను రాసుకున్నాడు అంతే, అలాగే ఇస్తే మనకేం అర్థం కాదు. మాస్టర్ గారు ఆ కథకి చక్కటి వివరణ మనకి ఇచ్చారనమాట. ఏం తీసుకోవాలి, కథా ప్రబోధము అంటే బాబా చెప్పిన ఆ కథ మనకేం ప్రబోధిస్తుంది, ఏం చెప్తోంది అనేదన్నమాట. చాలా నిగూఢంగా ఉండేవి బాబాకి. నిజానికి ఆ కథలా అట్లా చదివేసుకుంటే మనకి ఏమీ అర్థం కాదు. మాస్టర్ గారు వివరణ ఇచ్చారు కాబట్టి మనకు అర్థమవుతుంది. నిన్న చదువుకున్న ఆ కథగా చూసినట్టు మనకేమీ తెలియలేదు, అది చదివినప్పుడు ఏం అర్థం కాదు. ఒక స్టోరీలాగా అంతే చదువుతున్నాం, మామూలుగా ఏదో చదివినట్టు చదువుతాం. కానీ ఆ వివరణ చదువుకున్నప్పుడు ఆ కథ ఏంటి, అసలు ఎందుకు అట్లా ఏంటి అన్నది మనకి అర్థమైంది. బాబా అట్లా మాట్లాడేవారట, అలా చెప్పేవారట. అందుకే చాలామందికి అర్థమయ్యేది కాదు. చాలామందికి ఎవరికి అది అర్హత ఉందో వాళ్ళకి అర్థమయ్యేదట. అట్లా ఉండేది. అంటే ఎవరి కోసం ఉద్దేశింపబడిందో వాళ్ళకి ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసేట్టు అట్లా ఉండేట్టు. అది ఇది ఈరోజు మనం రెండో కథ చెప్పుకుందాం. ఈ రెండో కథలో బాబా ఏం చెప్పారట, రెండో కథ ఇంకో కథ అనమాట. బాబా చెప్పింది గోష్ఠిలో చెప్పిందనమాట. నాకు 9 సోదరులు ఉండేవారు. ఒకరు భిక్ష చేసి అన్నము, రొట్టెలు, ధాన్యము తెచ్చేవాడు. ఇక్కడ ఒకరికి 9 సోదరులు ఉండేవారట. ఇక్కడ నాకు అంటే ఒకళ్ళని అనమాట. 9 సోదరులు ఉండేవారట. ఒకరు భిక్ష చేసి అన్నము, రొట్టెలు, ధాన్యము తెచ్చేవారట. అతని భార్య అతని తల్లిదండ్రులను మాత్రమే పోషించి అతడి సోదరులను పస్తుంచేది. ఇతను ఒకరు భిక్ష చేసి అన్నము, రొట్టెలు, ధాన్యము తెచ్చేవాడు కదండి. అతని భార్య ఉండేది. అతని భార్య అంటే మొత్తం అంతా అతని భార్యకి అప్పచెప్పేవాడు అనమాట. అతను అన్నగారు అనుకోండి, పెద్ద అతను అనుకోండి. అతని తల్లిదండ్రులను మాత్రమే పోషించి అతడి సోదరులను పస్తుంచేది. ఆ సోదరులకి పెట్టేది కట్ట. నేను ఒక కాంట్రాక్ట్ పనిచేసి డబ్బు తెచ్చేవాడిని. అదే కలవాడైన అన్నతో సహా అందరికీ వినియోగపడేది. ఇక్కడ అంటే అతను అన్న కాదండి, ఈ సోదరులో ఒక అతను తెచ్చేవాడట. మరి ఎవరో ఏంటో మనం తర్వాత మాస్టర్ గారి వివరణలో మనం చూద్దాం. ఒక అతను మాత్రం రొట్టెలు, ధాన్యము తెచ్చేవాట. అది అతని భార్యకి ఇచ్చేవాట. ఆ తల్లిదండ్రులకు మాత్రమే ఆవిడ పెట్టి సోదరులను పస్తుంచెట్టు పెట్టేది గట్ట. నేను ఒక కాంట్రాక్టు పనిచేసి డబ్బు తెచ్చేవాడిని. అదే కలవాడైన అన్నతో సహా అందరికీ వినియోగపడేది. ఇతను ఏం చేసేవాట, ఒక కాంట్రాక్ట్ పని చేసేవాట, తెచ్చి డబ్బు తెచ్చేవాట. అదే అతని అన్నకి, మిగతా అందరికీ కూడా అది వినియోగపడేట. ఆ అన్నకు అలవాట. అన్నకు కొంతకాలానికి కుష్ఠవ్యాధి వచ్చింది. వీళ్ళ అన్నకు కొంతకాలం అయ్యేసరికి కుష్ఠవ్యాధి వచ్చింది. అందరూ అతన్ని అసహ్యించుకున్నారు. ఆ కుష్ఠవ్యాధి రావడం వల్ల ఎవ్వరు దగ్గరికి తీయలేట, అసహించుకున్నారట. మా తండ్రి అతనిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. తండ్రి ఏం చేశాట, చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. కుష్ఠవ్యాధి వచ్చింది, అందరూ అసహించుకున్నారు, కన్న తండ్రి కూడా వెళ్ళగొట్టాడు. చూడు, అసలు చదివితే అది చాలా విచిత్రంగా కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. తండ్రి అతని ఇంట్లోంచి వెళ్ళగొట్టాట. నేను మాత్రం అతన్ని పోషించి అతని అవసరాలను తీర్చేవాడిని. ఇతను మాత్రం అతన్ని కుష్ఠవ్యాధితో ఉన్న అతన్ని దగ్గరికి చేర్చుకుని అతన్ని పోషించి అతనికి అన్ని అవసరాలు తీర్చేవారట. ఆ తర్వాత అతడు చనిపోయాడు. అతని జబ్బు కూడా వచ్చింది కదా, తర్వాత అతను చనిపోయాడు. ఇది బాహ్యంగా మనకి కనిపించే కథ.
ఇక్కడ చూద్దాం అసలు వివరణ ఏంటి అన్నది. చాలా అంటే మామూలుగా ఉంది కదండి. ఒక అతను 4 సోదరులు ఉన్నారట. అందులో ఒక అతనేమో భిక్ష చేసి అన్నమో రొట్టెలు తెచ్చి అదంతా భార్యకి చెప్తే ఆ భార్య ఏం చేసేదట, తల్లిదండ్రులకు మాత్రమే పెట్టి, అతని తల్లిదండ్రులకు మాత్రమే పెట్టి మిగతా అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళు ఎవరికి పెట్టేది కట్ట. అప్పుడు ఇతనేమో ఒక కాంట్రాక్ట్ పని చేసి డబ్బు తెచ్చేవాట. అదే అందరికీ, అతని అన్నకి మిగతా అందరికీ వినియోగపడేట. అంటే ఇతని ద్వారానే మిగతా వాళ్ళు బతికేవారట. అయ్యి అన్నకేమో కొంతకాలానికి, ఇతని అన్నకి కొంతకాలానికి కుష్ఠవ్యాధి వచ్చింట. అప్పుడు అందరూ అతన్ని అసహించుకున్నారట. అసహించుకొని ఎవరు దగ్గరికి చేర్చలేదు, చీచీ పో అంటే అసహించుకున్నారట. అప్పుడు అతని తండ్రి కూడా అతని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. వీళ్ళ తండ్రి కూడా ఇంట్లోంచి ఆ అన్నను వెళ్ళగొట్టేశాట. అప్పుడు ఇతను మాత్రం అతన్ని పోషించి అతడి అవసరాలను తీర్చారట. ఆ తర్వాత అతడు చనిపోయాట. చూడండి ఇది కదా. ఇక్కడ బాబా నేను అని చెప్పేవారు అనమాట. ఆయన ప్రతిదీ మహాత్ములది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆపాదించుకుని చెప్తూ ఉంటారు. అందువలన నేను అంటారనమాట. ఇంక నేనంటే బాబా అని చెప్పకుండా నేను మామూలుగా దాన్ని ఒకరు అన్నట్టుగా చెప్తున్నా. నేను రాసున్నది మాత్రం నాకు 4 సోదరులు ఉన్నారు అలాగే ఉంది. బాబా అట్లానే చెప్పడం మాత్రం అది వాళ్ళకి ఆపాదించుకుని వారు అన్నట్టుగా చెప్తారనమాట మహాత్ములు ఏదైనా. అది దీనికి వివరణ చూద్దామండి. మాస్టర్ గారు ఏం రాశారు అనేది. తండ్రిట, వీళ్ళ తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రిట అజ్ఞానం. మామూలుగా అజ్ఞానమే ఆ తండ్రి అనుకునేదే అజ్ఞానం అంట. ఆ అజ్ఞానమే ఈ కథలో చెప్పిన తండ్రి. అందుకే కదండి వెళ్ళగొట్టాడు కొడుకుని, కన్న కొడుకుని వెళ్ళగొట్టాడంటే ఏంటది? అజ్ఞానం. ఆ తండ్రి అజ్ఞానం. తల్లి దేహం. తల్లి అనేది దేహం అంట, శరీరం. పెద్ద కొడుకు మనస్సుట. ఆ కుష్ఠవ్యాధి రావడం ఇవి అంటే ఆ మనస్సు సరిగ్గా ఉండొచ్చు, చూసారా, అది అయి ఉండవచ్చు. అతడి భార్య అతడి చేత పోషింపబడేది చిత్తం. అతడి భార్య ఎవరు? అతడి చేత పోషించబడుతుంది. అంటే మన పెద్ద మనసు చేత అదంతా పోషించబడేది చిత్తం. చిత్తం అనేది మనకి పోషించబడుతుంది. అతడు సేకరించుకొచ్చిన ఇంద్రియానుభవాలే భిక్ష. ఇక్కడ భిక్ష తీసుకొచ్చేవాడు అంటే మన ఇంద్రియాలకి అయ్యే అనుభవాలు అనమాట. మన ఇంద్రియాలతో అనుభవం అయ్యేవి అంటే మనం ఏమైతే మన ఇంద్రియాలతో ఫీల్ అవుతూ ఉంటామో అదే భిక్ష అట. దాన్నంతా భార్యపరం చేసేవాడు. అంటే భార్య అంటే ఏంటి? చిత్తం. మన ఇంద్రియాలతో పోగు చేసుకున్నదంతా మన మైండ్కి, మన చిత్తానికి పట్టించుకుంటాం. అంతే కదండి. మన మైండ్కే కడత పడుతుంది. మనం చూసేవి విని మన ఇంద్రియాలతో మనం చేసేవి, మన బిహేవియర్ అంతా మొత్తం పట్టేది మైండ్, చిత్తం. దానికే పడుతూ ఉంటుంది. అట్లా విషయభరితమైన చిత్తం మనస్సును, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. ఏమవుతుంది? ఆ భార్య ఏం చేసింది? ఎవరికి పెట్టకుండా ఆ తల్లిదండ్రులకు మాత్రం అట్లాగే పెట్టేదన్నమాట ఆవిడ. అట్లా విషయభరితమైన చిత్తం, అలాగా విషయాలతో నిండిపోయిన ఇంద్రియాలతో మనం పోగు చేసుకున్నదంతా మన చిత్తానికి పట్టి అదంతా మలినమైపోతుంది అన్నమాట. విషభరితం, విషయాలతో నిండిపోతుంది. ఆ నిండిపోయిన చిత్తం మనస్సును, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. అది ఏం పోషిస్తుంది అప్పుడు? మనస్సుని, మన అజ్ఞానాన్ని, దేహాన్ని. అంతే. ఆలోచన సరిగ్గా ఉండదు. అవి పోషించబడుతూ ఉంటాయి. ఎలా పోషిస్తే అలాగా. మలిన చిత్త సంస్కార భరితమైన మనసే కుష్ఠవ్యాధి పీడితుడు అవడం. అంటే ఇతను అన్నగారు ఏమయ్యాడు? కుష్ఠవ్యాధి వచ్చింది. అంటే ఏంటి? మలిన చిత్త సంస్కార భరితమైన మనస్సే ఇలా మలినమైపోయింది. చూసారా, ఈ మనస్సు అంతా మలినమైపోయి, చిత్తం మలినమైపోయి దారుణమైన సంస్కారాలతో అది తయారయ్యి ఆ మనస్సే కుష్ఠవ్యాధి పీడితుడవడం. అంటే మనమేనా ప్రస్తుతం కుష్ఠవ్యాధి పీడితులమే మనం ఈ రకంగా చూసుకుంటే. ఎందుకంటే మన సరైన సంస్కారాలు లేవు. మన అంతా మలిన చిత్తంతోనే మనం ఉన్నాం. ఎప్పుడు మన ఇంద్రియాల ద్వారా మనం అంతా పోగు చేసుకునేది అదే. అసలు మన గురించే ఇదంతా చెప్తున్నారనిపిస్తుంది నాకు. అదే కుష్ఠవ్యాధి పీడితుడవడం అంటే. అతన్ని తల్లిదండ్రులు వెళ్ళగొట్టడం అంటే మరణానంతరము మనస్సు అనే లింగదేహం వేరొక ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం. అదిట. అతన్ని తండ్రి వెళ్ళగొట్టాడని ఉంది చూసారా, అలా తల్లిదండ్రులు వెళ్ళగొట్టడం అంటే మనస్సుని మన చనిపోయిన తర్వాత
ఈ మనస్సు అనే లింగదేహం అంటే శరీరం వదిలేస్తుంది మరణించగానే. అది వదిలేసిన తర్వాత ఈ మనస్సు అనే లింగదేహం వేరొక ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం, అంటే వేరొక శరీరాన్ని అది ధరిస్తుంది. ఈ మనసు దీన్ని వదిలేసి వేరొక శరీరానికి వెళ్తుంది. అదే వెళ్ళగొట్టాడంట, తండ్రి వెళ్ళగొట్టాడు అన్నారు. మరుజన్మల్లో పూర్వపాపానుభవ రూపమైన కర్మక్షయం కాగానే శుద్ధి కలిగింది. తర్వాత జన్మలో అంటే మళ్ళీ ఈ మనస్సే వేరే దేహాన్ని ఆశ్రయించినప్పుడు పూర్వపాపం, అప్పుడు అంతగా కలుషితం అయింది కదా మనసు, అది పాపానుభవ రూపమైన ఆ కర్మ అంతా క్షయం అయిపోయిందట. కాగానే శుద్ధి కలిగిందట మనసుకి. బుద్ధి అనే సోదరుడు దైవం అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి, ఈ బుద్ధి అనే సోదరుడు ఒక సోదరుడు కదండి, నేను ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేశాను ఉంది కదా, అదే బుద్ధి అనే సోదరుడు. బుద్ధిట దైవం అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి తన తమ్ములైన వివేకము, వైరాగ్యము, భక్తులనే సోదరులనే కాక మనస్సు అనే అన్నను, చిత్తమనే వదినను కూడా పోషించి సేవించాడు. ఇతడే కాంట్రాక్ట్ పనిచేసి అందరినీ పోషించేవాడు అని ఉంది కదా. అదేంటంటే కాంట్రాక్టర్ వద్ద పనిచేయడం అంటే దైవం అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి, అంటే దైవాన్ని నమ్ముకొని, అంటే భగవంతుడిని నమ్ముకొని ఆయన చెప్పించేస్తూ తన తమ్ములైన వివేకము, తమ్ములంటే సొంత తమ్ములని కాదు, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. తన తమ్ములంటే అది పనిచేయడం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్నవన్నమాట. వివేకము, వైరాగ్యము, భక్తులనే సోదరులు కాక మనస్సు అనే అన్న, మనస్సుని చిత్తమనే వదినను కూడా పోషించడం, అంటే దైవాన్ని ఆశ్రయించడం ద్వారా ఇది సరిగ్గా పోషింపబడతాయి. ఇవన్నీ మలినం అవ్వకుండా వివేకము, వైరాగ్యము, భక్తి, మనస్సు శుద్ధమవుతుంది, చిత్తం శుద్ధమవుతుంది, ఇలా అందరినీ పోషించబడతాయి. అందుకనే ఏమన్నారు ఇక్కడ, తన సోదరులని, అన్నని, వదిన్ని కూడా ఇతనే పోషించాడు అని ఉంది. దైవాన్ని ఆశ్రయిస్తే మన దగ్గర ఉన్న అవన్నీ చిత్తము, మనసు, వివేకము, వైరాగ్యము ఇవన్నీ మలినం అవ్వకుండా పోషించబడి సరిగ్గా దానికి ఏమన్నా దానికి మంచి ఫుడ్ అందుతుంది అన్నమాట. దానికి సేవించాడు. కాలక్రమేణా అట్టి సాధన పూర్తవడం వల్ల మనసు నశించింది. ఆ సాధన చక్కగా దైవాన్ని ఆశ్రయించి, సద్గురువుని ఆశ్రయించి వీటిని అన్నిటినీ సక్రమంగా ఉంచుకోవడం వల్ల, పాడవకుండా ఉంచుకోవడం వల్ల అతనికి క్రమేణా సాధన పూర్తవుతుంది. అయ్యి మనస్సు అనేది నశిస్తుంది. ఎప్పుడైతే ఆ సాధన అంతా పూర్తవుతుందో అప్పుడు మనస్సు అనేది ఉండదు, నశిస్తుందట. అలాంటి తాత్వికమైన భావంతో పాటు సామాన్యమైన లౌకిక జీవితంలో కూడా రుణానుబంధాలను గుర్తించుకొని తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. ఇది రుణ విముక్తికి ఇదే మార్గం. ఈ తాత్వికమైనదండి, చాలా చాలా కష్టంగా చూసారా. ఎక్కడికక్కడ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఒకసారి చదవాలండి. ఇది అలా ఉంది. మొదటి కథ కాస్త ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి, ఇది కొద్దిగా కష్టంగా ఉంది కొంచెం. అది కాకుండా ఈ తాత్వికమైన అంటే ఆధ్యాత్మికమైన అర్థం కాకుండా దీనిలో మన లౌకికంగా ఆలోచించుకునేది, మన జీవితంలో జరిగేది సామాన్యమైనది కూడా ఒకటి ఉందట. అదేంటంటే రుణానుబంధాలను గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏది మన దగ్గరకు వచ్చినా రుణానుబంధం లేకుండా ఏదీ రాదు. ఏ జీవైనా, మనిషి అయినా, ఎవరైనా సరే రుణానుబంధం లేనిదే మన దగ్గరికి ఎవ్వరు రారు. అది మనకున్న అవి రుణానుబంధాలు. వాటిని గుర్తుంచుకొని తనకు సంబంధించిన వారందరినీ, మనకు సంబంధించిన వాళ్ళందరూ ఎట్లా ఏర్పడతారు, రుణానుబంధం వల్లనే ఏర్పడతారు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, ఇంకా మనకున్న బంధువర్గం అంతా, మన స్నేహితులు కానీ అందరూ రుణానుబంధం వల్లనే ఏర్పడతారు. ఏదైనా ఒక మనిషి మనకి జీవితంలో పరిచయం అయ్యారంటే రుణానుబంధమే ఏదైనా సరే. అందుకని అది గుర్తుపెట్టుకోవాలి. తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా, ఇంకా గుణగణాలతో సంబంధం ఉండకూడదు. ఎట్లాంటి వాళ్ళు, ఏంటి, ఎట్లాంటి ఎలాగైనా కానివ్వండి, వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, దాంతో సంబంధం లేకుండా ఆదరించాలి, వాళ్ళని ఆదరించాలట. దాంతో సంబంధం లేకుండా ఆదరించాలట. ఆ ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. గుణగణాలతో సంబంధం ఉండకు. అక్కడ అన్నకి చూడండి కుష్టు వ్యాధి వచ్చిందన్నారు.
అంటే ఏంటి? మలినమైంది కదా, మనసు మలినమైపోయింది. అయినా సరే నేను చేరతీశాను, అట్లా ఉంది చూసారా. అంటే మనుషులు ఎట్లాంటి వాళ్ళైనా సరే మన ఆత్మీయులు వాళ్ళందరూ మనకు సంబంధించిన వారిని మన రుణానుబంధాన్ని గుర్తుపట్టుకుని వాళ్ళల్లో ఉన్న గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలి అనే ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. దీనిలో రెండు ఇమిడ్చారు. ఇటు తాత్వికమైనది, ఆధ్యాత్మికపరమైనది, ఇటు సామాన్యమైన లౌకికమైనది కూడా చెప్పారనమాట బాబా. ఇది రుణ విముక్తికి ఇదే మార్గం. రుణానుబంధం లేనిది ఎవ్వరు మన దగ్గరికి రారు. అది రుణ విముక్తికి అదే మార్గం. వాళ్ళు ఆదరించాల్సిందే, వాళ్ళ గుణగణాలతో పని లేదు. ఇంకా ఎవరైనా ఒకడు మనకు మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా రుణానుబంధం దాన్ని బట్టే ఉంటుంది. ఇదే రుణ విముక్తికి ఇదే మార్గం అని చెప్పారు. ఒక్కసారి మళ్ళీ వివరణ మనం చదువుకుందాం. రెండో కథ మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఇది అర్థం అవడం అనేది కొంచెం కష్టం కాబట్టి రెండోసారి మనం చెప్పుకుందాం. నాకు 4 సోదరులు ఉండేవారు. ఒకరు భిక్ష చేసి అన్నము, రొట్టెలు, ధాన్యము తెచ్చేవాడు. అతని భార్య అతని తల్లిదండ్రులను మాత్రమే పోషించి అతడి సోదరులను పస్తుంచేది. నేను ఒక కాంట్రాక్ట్ పనిచేసి డబ్బు తెచ్చేవాడిని. అదే కలవాడైన అన్నతో సహా అందరికీ వినియోగపడేది. అన్నకు కొంతకాలానికి కుష్టు వ్యాధి వచ్చింది. అందరూ అతన్ని అసహించుకున్నారు. మా తండ్రి అతనిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, అంటే శరీరం అతను వదిలేశాడు కదా. నేను మాత్రం అతన్ని పోషించి అతడి అవసరాలను తీర్చేవాడిని. ఆ తర్వాత అతడు చనిపోయాడు. అది అంటే మనసుకి ఆ మనసు అతని సాధన అయిన తర్వాత, పూర్తయిన తర్వాత మనస్సు అనేది నశించిందట. అది ఇందులో వివరణ. ఇందులో తండ్రి అని చెప్పారు చూసారా, అది అజ్ఞానం. బాబా ఇక్కడ తండ్రి అని చెప్తున్నారు చూసారా, అది అజ్ఞానం అంట. తల్లి ఎవరట? దేహంట. పెద్ద కొడుకేమో మనస్సు. అదే కదా కుష్ఠవ్యాధి పీడితులు అవడం, పెద్ద కొడుకే కదా కుష్ఠవ్యాధి వస్తుంది. అంటే మనస్సు పాడైపోయింది, చిత్తం అదంతా మలినమైపోయింది అనమాట మనస్సు. అతడి భార్య అతడి చేత పోషింపబడేది చిత్తం. ఆ భార్య ఎవరు? చిత్తంట, అంటే మా మైండ్, ఆలోచన, చిత్తం. అతడి భార్య అతడి చేత పోషించబడేది. ఆ మనస్సు చేత అంటే మనస్సులో మనకు కలిగేవి మన మైండ్ మీద ప్రభావం చూపుతాయి. చిత్తం మలినం అవుతుంది. మనసుకి ఏది పడితే అది పడేస్తున్నాం అనుకోండి, పడేస్తుంటే ఏమవుతుంది? మైండ్ పాడవుతుంది, మనసు మలినం అవుతుంది, తద్వారా మన చిత్తం కూడా మలినం అవుతుంది. అంతే కదా. అందుకే ఏం చెప్తారు, మంచి శరీరం బాగుండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారాన్ని ఇవ్వాలి. అంతే కదా. హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తే మన శరీరం బాగుంటుంది. మరి మనసుకు కూడా ఆరోగ్యకరమైనవి నేర్పించాలి, వాటికి ఇవ్వాలి. మంచివి ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? అప్పుడు మైండ్, చిత్తం బాగుంటుంది. లేకపోతే చిత్తం కూడా మళ్ళీ దాని ఇష్టం వచ్చినట్టు మైండ్ కూడా ప్రవర్తిస్తుంది, తద్వారా మన ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది. అందుకే గుడ్ ఫుడ్ దానికి కూడా ఇవ్వాలి. శరీరానికే కాదు, ఒక శరీరాన్నే పోషించుకుంటే లాభం లేదు, రెండింటిని, ఇటు శరీరాన్ని పోషించుకో, ఏది మనం మిస్ చేసినా ఈ రెండిట్లో మిస్యూజ్ చేసుకున్న దాన్ని చాలా ప్రమాదం. శరీరాన్ని అయినా సరే, మనస్సునైనా సరే చాలా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలం కాస్త శరీరాన్ని చేసుకోవడం వచ్చింది, కొంచెం వ్యాయామాలు చేయడము, మంచి ఆహారం తినడము, ఇవన్నీ ఓకే కనబడుతున్నాయి మనకి సమాజంలో ఎక్కువ. కానీ ఇది మాత్రం కరెక్ట్ అయినది రావడం లేదు. అందుకే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఏ చెప్పుకున్నా సరే అమ్మో కలికాలం ఇలా అయిపోయింది అని అంటున్నాం. ఎందుకని? సరైన ఆహారం మనసుకి ఇవ్వట్లే. ఆహారం అంటే ఆహారం కాదు, ఇది కూడా మనం పరిభాషలో చెప్పుకోవాలి, మంచిని ఇవ్వడం అనమాట. అది అందుకని ఏంటి, అతడి చేత పోషించబడేది అతని భార్య ఉంది కదా, అది చిత్తం. అతడు సేకరించుకొచ్చిన ఇంద్రియానుభవాలే భిక్ష. అతను భిక్ష తెచ్చేవాడు, అన్నీ తెచ్చేవాడు, వీళ్ళకి తినడానికి రొట్టెలు, ధాన్యం ఇవన్నీ తెచ్చేవాడు. అవేంటి? అతడు సేకరించుకొచ్చిన ఇంద్రియానుభవాలే. మనం అన్నీ మన ఇంద్రియాలతో చూస్తాము, వింటాము, మాట్లాడతాము, ఇవన్నీ చేస్తూ కొన్ని చేతలు చేస్తూ ఉంటాము. మన ఇంద్రియాలతో అన్నీ చేస్తూ ఉంటాం చూసారా, ఆ అనుభవాలే భిక్ష. దానిని అంతా భార్యపరం చేసేవాడు. అంతా తీసుకొచ్చి భార్యకి ఇచ్చేవాడు. అంతా తీసుకొచ్చేవాడు ఏం చేసేవాడు? బుర్రకే, మైండ్కి,
చేసేవాడు. అట్లా విషయభరితమైన చిత్తం మనస్సును, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రం పోషించేది. అలా ఏమయ్యేది, ఈ విషయాలతో నిండిపోయిన ఈ మనస్సు అనేది ఉంది చూసారా, అన్ని ఇంద్రియానుభవాలతోటి సేకరించినదంతా ఆ మనస్సు ఉంది చూసారా, ఆ మనస్సు ఏం చేస్తుంది, మన ఈ చిత్తం ఉంది చూసారా, ఆలోచన, ఈ మైండ్, ఇదేం చేసేది, మనస్సుని, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. అది ఇక్కడ తల్లిదండ్రులను మాత్రమే పోషించేది అని ఉంది చూసారా, అదనమాట. అంటే ఆ తెచ్చిన వాడికి పెట్టేది, భర్తకి, తల్లిదండ్రులకు పెట్టేది, మిగతా సోదరులందరినీ పస్తుంచేదట. అలా అందుకని చిత్తం మనస్సును, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. తల్లి, తండ్రి, భర్త పెట్టే తొందినేది కదా. మలిన చిత్త సంస్కారభరితమైన మనసే కుష్టు వ్యాధి పీడితుడు అవడం అంటే ఏమైంది, ఆ చిత్తం అంతా మలినం కదండి, మొత్తం మలినమైపోయింది. అది ఆ విషయాలన్నీ తీసుకొచ్చిందా, అదంతా అక్కడికి వెళ్ళడం వల్ల మలినమైంది. ఆ మలిన చిత్త సంస్కారభరితమైన మనసే కుష్టు వ్యాధి పీడితుడు. అన్న కుష్టు వ్యాధి పీడితుడు అయ్యాడు. అప్పుడు ఏమైంది, చిత్తం అంతా మలినమైపోయి ఆ మలినమేమో అన్నిటికీ అంటుకుంది. అజ్ఞానం దేహాన్ని మాత్రమే పోషించేది, మనస్సుని. అప్పుడు ఏమైంది, ఆ మనస్సు కుష్టు వ్యాధి పీడితుడైంది. అంటే ఏంటి, మనసు పాడైపోయింది అన్నమాట. అతన్ని తల్లిదండ్రులు వెళ్ళగొట్టడం అంటే మరణానంతరం మనస్సు అనే లింగదేహం వేరే ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం. మనసు అంతా పాడైపోయింది, ఈ జన్మంతా పిచ్చిపిచ్చిగా అయిపోయి చనిపోయాడు. తండ్రి వెళ్ళగొట్టడం అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత ఈ మనస్సు, ఈ దేహాన్ని వదిలేసి ఈ మనస్సు అనేది, ఈ లింగదేహం ఏమవుతుందంటే వేరొక ఆశ్రయానికి వెళ్తుందనమాట. అంటే ఆత్మ మాత్రం వేరే దేహాన్ని ధరిస్తుందన్నమాట. మరుజన్మల్లో పూర్వపాపానుభవ రూపమైన కర్మక్షయం కాగానే శుద్ధి కలిగింది. సరే, మరుజన్మ వచ్చింది. మరుజన్మ వచ్చాక ఏమైంది, పూర్వపాపం అంతా అనుభవించేసి మళ్ళీ ఆ పాపం అనుభవం అయిపోయి కర్మం అంతా క్షయమైంది. ఆ కర్మ అంతా పోయింది. ఆ ముందు జన్మ అంతా పిచ్చిగా అయిపోయింది కదా, మలినం చెత్త చేసుకునే అంత కర్మ క్షయమైంది, అయి శుద్ధి కలిగింది. బుద్ధి అనే సోదరుడు దైవమనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి తన తమ్ములైన వివేకము, వైరాగ్యము, భక్తులనే సోదరుని కాక మనస్సనే అన్నను, చిత్తమనే వదినను కూడా పోషించి సేవించాడు. అప్పుడు అతను ఏమైంది, ఇక్కడ బుద్ధి అనే సోదరుడు, బుద్ధి మంచి బుద్ధి, అది దైవమనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి, అంటే దైవాన్ని, బుద్ధి ఏమైంది, దైవాన్ని ఆశ్రయించాలనిపించింది. బుద్ధి ఏమైంది, భగవంతుడిని ఆశ్రయించాలి. లేకపోతే మనకు కూడా చూడండి ఒక తపన కలుగుతుంది, మనకు ఎవరు దారి చూపిస్తారు, ఎలాగ మంచి మార్గంలోకి రావాలి, నాకు బాగుపడాలని ఉంది, కానీ ఎలాగా సద్గురువు దొరికితే అప్పుడు ఏదో అదృష్టం కొద్దీ మాస్టర్ గారు లాంటి వాడు దొరకడమో ఏదో అవుతుంది. అలా దైవమనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి తన తమ్ములైన వివేకము, వైరాగ్య, భక్తులనే సోదరులనే కాక, వివేకము, వైరాగ్యము అనే సోదరులనే కాక మనస్సు అనే అన్నను, చిత్తమనే వదినను కూడా, అంటే మనస్సు ఇక్కడ అన్నని చెప్పుకున్నాం కదా, అన్నను, వదినను, అతని సోదరులను అందరినీ పోషించాడట. అంటే లోపల ఉన్న వాటిలన్నిటినీ శుద్ధి చేసుకున్నాడు. దైవాన్ని ముందు జన్మలా జరగలేదు, తర్వాత జన్మలా జరిగింది. దైవాన్ని ఆశ్రయించి లేదా సద్గురువుని ఆశ్రయించి వాటిని అన్నిటిని పోషించాడు, సరిగ్గా పోషించాడు ఈసారి చక్కగా బాగా. కాలక్రమేణా అట్టి సాధన పూర్తవడం వల్ల మనసు నశించింది. కాలానుగుణంగా ఏమైందంటే సాధన పూర్తయిపోయింది. అంటే అలా జన్మలు కొనసాగుతాయి, అంటే నాకు అనిపించింది చెప్తున్నానండి. అలా జన్మలు కొనసాగిన తర్వాత సరిగ్గా దైవాన్ని ఆశ్రయించి చక్కగా సాధన చేసుకుంటూ అలాగ జరిగి కొన్ని జన్మలు అయిన తర్వాత సాధన పూర్తయిందట. కొన్ని జన్మలు ఇక్కడ వెంటనే ఆ జన్మలో వచ్చేయడం కాదు, సాధన పూర్తవడం వల్ల మనస్సు నశించిందట. అది చూడండి. ఇలాంటి తాత్వికమైన భావంతో పాటు సామాన్యమైన లౌకిక జీవితంలో కూడా రుణానుబంధాలను గుర్తుంచుకొని తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. రుణ విముక్తికి ఇదే మార్గం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇలా తాత్వికమైనదే కాకుండా ఇది
అంటే మనకి స్పిరిచువల్గా మాస్టర్ గారు ఇక్కడ వివరించారు. అదే కాకుండా సామాన్యమైన లౌకిక జీవితంలో కూడా చేయవలసిన ధర్మాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రుణానుబంధాలను గుర్తుపెట్టుకోవాలట. తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా, ఇక్కడ ఎవరు బాగున్నట్టేం కనిపించలేదు. తండ్రి తెరవేశాడు, వాడేమో కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయ్యాడు, మిగతా వాళ్ళు ఎవరు ఏ పని చేయడం లేదు, ఒక్కళ్ళే చేస్తున్నట్టుంది. ఇక్కడ ఆవిడ ఏం చేసింది, అతని భార్య ఏం చేసింది, తల్లికి అదే అత్తగారికి తల్లికి అతని తల్లికి తండ్రికి భోజనం పెట్టింది, అతనికి పెట్టింది, సోదరులకు పెట్టలేదు. చూస్తే అందరికీ ఏవో లోపాలు కనబడుతున్నాయి. చూసారా, గుణగణాలు సరిగ్గా లేవు. ఈ కాంట్రాక్ట్ పని చేసి దైవాన్ని ఆశ్రయం వీరొక్కరికే అతను ఒక్కరికే బాగున్నట్టుగా ఉంది చూస్తే కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవితంలో కూడా రుణానుబంధాలు గుర్తుపెట్టుకుని తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా వాళ్ళందరూ అలా ఉన్నా సరే ఇతను కాంట్రాక్ట్ పనిచేసి వాళ్ళందరినీ పోషించాను అని చెప్పి ఉంది. దైవం దగ్గర పనిచేశాను అని చెప్పి. అందుకని వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని, గుణగణాలు ఎవరి తన వాళ్ళందరినీ మన వాళ్ళందరినీ మనం చూసుకోవాలట. గుణగణాలతో సంబంధం లేకుండా వాళ్ళని ఆదరించాలి అనే ధర్మసూత్రం కూడా ఈ కథ తెలుపుతుంది. రుణ విముక్తికి ఇదే మార్గం. రుణ విముక్తి జరగాలంటే మనకి అదే మార్గం. రుణాలు ఉన్నాయంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకి అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి మనకి. అలా జాగ్రత్తగా మన బాధ్యత మనం చేసుకుంటూ వెళ్తే రుణ విముక్తి అవుతుంది. లేకపోతే ఇన్ని రుణాలు నెత్తిన పడతాయి మనకి. అది 11/12/1910 సాయి ఇలా చెప్పారు. ఈ డేట్లు ఇవి 11/12/1910 డిసెంబర్ 10 డిసెంబర్ 11 1910 సాయి ఇలా చెప్పారట. నేను ఒక మూల కూర్చుని నా శరీరంలోని క్రింది భాగాన్ని చిలక శరీరంలోని క్రింది భాగంగా మారాలని తలచాను. ఇది నెక్స్ట్ కథ జరుగుతుంది. ఒక్కసారి కథ మనం చదివేసుకుని అప్పుడు మనం ఆపుదాము, రేపు చెప్పుకోవచ్చు వివరణ. నేను ఒక మూల కూర్చుని నా శరీరంలోని క్రింది భాగాన్ని చిలక శరీరంలోని క్రింది భాగంగా మారాలని తలచాను. ఒక చోట కూర్చుని ఆయన శరీరంలో క్రింది భాగం చిలక శరీరంలో కింద భాగం ఉంటుంది చూసారా, తోకుండి ఉండి దానికి ఉంటుంది కదా చిలకకి, అలా మారాలని చెప్పి తలచారట. తక్షణమే అలా మారిపోయింది. అనుకోగానే అది చిలక కింద శరీర భాగంలాగా మారిపోయింది. అంటే తోక 2 కాళ్ళతోటి గ్రీన్గా ఉండి ఇట్లా ఉంటుంది కదా కింద భాగం, అది వచ్చేసింట. కానీ అందువలన నేను కొన్ని లక్షల రూపాయలు నష్టపోయానని 1 సంవత్సరం వరకు గుర్తించలేదు. అలా అనుకున్నారట ఆయన, అలా జరిగిపోయింది అనుకున్నది. కానీ దానివలంట కొన్ని లక్షలు నష్టపోయారట. ఆ నష్టపోయారన్న విషయం 1 సంవత్సరం వరకు తెలియలేట. ఆ చిలక శరీర భాగం కావాలనుకుంటే అది రావడం వల్ల ఆయన బోళ్ళు ₹1,00,000 నష్టపోయారట. అది అంత సంవత్సరం వరకు కానీ అది తెలియలేట, నష్టపోయానని గుర్తించలేట. తరువాత ఒక స్తంభం మూలంలో కూర్చున్నాను. తర్వాత ఏం చేశారట, నష్టపోయిన తర్వాత ఒక స్తంభం యొక్క మూలంలో కూర్చున్నాడట. అప్పుడు ఒక పెద్ద పాము ఎంతో కోపంతో పైకి క్రిందకి ఎగిరి పడింది. ఆ ప్రేమంతో ఒక పెద్ద పాము వచ్చి అది ఎంతో కోపంతో బొసలు కొడుతూ పైకి కిందకి ఎగిరిపడిందిట. అది తర్వాత నేను ఒక చోటకి వెళ్ళాను. ఆ పాము వచ్చింది, అది పైకి కిందకి ఎగురుతుంది. అప్పుడు ఈయన వేరే చోటకి వెళ్ళారట. అక్కడ భూస్వామి అక్కడ ఒక తోట వేయమని, దాని గుండా గట్టి కాలిబాటను వేయమని, అలా చేస్తే కానీ పోనివ్వనని పట్టుపట్టాడు. నేను అలానే చేశాను. అక్కడ ఒక భూస్వామి ఉన్నట్ట. అతను అన్నట్ట ఒక తోట వేయి, ఇక్కడ దాని గుండా గట్టి కాలిబాట కూడా వేయి. ఒక తోట వేసి మళ్ళీ దాని గుండా ఒక కాలిబాట వేయి, నడవడానికి ఒక బాట వేయి దానికి, ఆ తోటకి. అలా చేస్తే కానీ నేను పోనివ్వను ఇక్కడి నుంచి అని చెప్పి పట్టుబట్టాడట. నేను అలానే చేశాను. అప్పుడు ఈయన అలానే చేశారట. ఇది స్టోరీ అండి. మరి దీనికి వివరణ ఏంటి అన్నది మాస్టర్ గారు ఏం చెప్పారో మనం రేపు చెప్పుకుందాం. అది మేబీ ఇది ఏమైనా కొంచెం అర్థమవుతుందేమో. మనం ఇందాక చెప్పుకున్నది మాత్రం చాలా కష్టంగా ఉంది. అది 2వ కథ మాత్రం. 3వది కొంత పర్వాలేదేమో అని అనిపిస్తుంది చదువుతుంటే. అసలు 2వ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏదో చెప్పడానికైతే నేను ప్రయత్నించాను. సో అందరూ మీకు మీరుగా ఒకసారి మాస్టర్ గారిని అమ్మగారిని ప్రార్థించి చదువుకోండి, ఇంకా బాగా అర్థమయ్యేలాగా. అది నా ప్రయత్నం అయితే చేశానండి. అది ఈ 3వ కథ మనం రేపు చెప్పుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.